మీరు ఈ పరిణామాల పట్ల స్టూడెంట్స్ మీ మనోభావం ఏంటి? సో, మీరు ఎలా ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? అదేవిధంగా మీ పేరెంట్స్ గాని, ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్‌కి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే భయపడుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లోన్ ఎక్కువ తీసుకొనొస్తారు. అది పేరెంట్స్ కవర్ చేయగలరా లేరా? నా వల్ల మా ఫ్యామిలీ అంత మనీ పెట్టాల్సొస్తది. ఇబ్బంది పడతారని ఆలోచించి బయట చేయడానికి ఆలోచిస్తారనమాట. నేను చెప్పేదేంటంటే దానికన్నా బెటర్‌గా చాలా ఉంటాయి క్యాంపస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఎళ్లి బాగా అందరిని అడుగుతూ, చేస్తున్న వాళ్ళని అడుగుతూ ఉంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాలేజ్‌లోనే దొరుకుతాయనమాట. ఫీ వేవర్ దొరికే ఉంటాయి. అండ్ అలాగే బయట కూడా రానంత ఎక్కువగా కాలేజ్‌లో వచ్చేవి ఉంటాయి. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఉంటది. ట్రై చేయాల్సొస్తది. అది మన రెజ్యూమ్‌లో పెట్టుకోవడం కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంటదనమాట. కాబట్టి ఎంత కష్టమైనా కొంచెం లేట్ అయినా పర్లేదు. బట్ కాలేజ్‌లో ఎక్కువ ట్రై చేసి, కష్టపడి కొంచెం నాలెడ్జ్ పరంగా పెంచుకుంటే ఫ్యూచర్‌లో తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా జాబ్‌కి కొంచెం హెల్ప్ అవుతది. ఇంటర్న్‌షిప్స్ అవి ట్రై చేయడం బెటర్ అనమాట. సో, పేరెంట్స్‌కి ఏం చెప్తామంటే టెన్షన్ పడకుండా ఏవేవో సోషల్ మీడియాలో రీల్స్ అవి ఇవి చూసి నమ్మి స్టూడెంట్స్‌కి కాల్ చేసి టెన్షన్ పెట్టడం కన్నా కూడా వాళ్ళు టెన్షన్ పడి వాళ్ళు కామ్‌గా ఉండి ధైర్యం చెప్తే స్టూడెంట్స్ కూడా ధైర్యంగా చదువుకుంటే అది బెటర్ అంటాను. సో, రీసెంట్‌గా ఇప్పుడు కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని ఇండియా పంపించడం. సో, బెడీలేయటం ఇలా దాన్ని చూసేటప్పుడు మీకెలా అనిపిస్తుంది? గవర్నమెంట్ ఇంకా ఎలా ఉంటే బెటర్ అనిపించింది? ఇదివరకు అయితే కొంచెం తక్కువ మంది వచ్చేవాళ్ళు, అది ఈజీ ఉండేది. ఇప్పుడంటే కొంచెం ఎక్కువ మంది వస్తున్నాం కాబట్టి కాలేజీలో దొరకట్లేదు, అది మాక్సిమం. ఇప్పుడు రీసెర్చ్ అసిస్టెంట్ అవన్నీ అంటారు చేయొచ్చు, బట్ కానీ ఎతకాలి, అంతా చదువుకోవాలి. కొంతమంది ఏంటంటే మనకు అంత ఉందా, అంత టైం ఉంటుందా, లైక్ దొరకవేమో అన్న సెన్స్ లో డైనింగ్ సైడ్ చూస్తారు. ఆ డైనింగ్ ఏంటంటే లా ఎక్కువ రిఫర్లు అని అది ఇది అని ఎక్కువ ఉంటది. అండ్ చాలా కాంపిటీషన్ ఉంటుంది, రావు. సో, దానివల్ల వాళ్ళు బయట వెతుక్కోవాలని చూస్తారు. సో, ఓన్లీ కాలేజీలోనే 20 అవర్స్ లిమిట్ అని కాకుండా బయట కూడా మాక్సిమం ఒక 20 అవర్స్ అనేది పెడితే మేబీ కొంచెం స్టూడెంట్స్కి ఏదైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఇప్పుడు వస్తున్న లాట్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెం ఫైనాన్షియల్గా ఓకే అనుకున్న వాళ్ళు ఎక్కువ స్టడీ సైడ్ ఫోకస్ చేసి చేస్తే బెటర్. ఫైనాన్షియల్గా లేదు, స్టడీ లేదు, ఇంటి దగ్గర నుంచి హెల్ప్ రాదు, ఖచ్చితంగా పార్ట్ టైం చేసి సంపాదించుకోవాలంటే వాళ్ళు మాక్సిమం 90% కాలేజ్లోనే ట్రై చేసి అస్సలు అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇట్లా ఆఫ్ క్యాంపస్ అనేది లీగల్ అయితే చేసుకోవడం బెటర్ అని చెప్పండి. గవర్నమెంట్ ఇట్లా లీగల్ ఏదైనా కొంచెం 20 అవర్స్ అట్లీస్ట్ 20 అవర్స్ చేస్తే అన్న కొంచెం ఏమైనా హెల్ప్ఫుల్ ఉంటుంది స్టూడెంట్స్ అని అనుకున్నాను. మీరు పేరెంట్స్‌కి ఏం చెప్తారు? పేరెంట్స్కి అయితే టెన్షన్ పడొద్దు. సోషల్ మీడియాలో అవి అస్సలు నమ్మొద్దు. ఐ మీన్ అవి చూడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఏంటంటే రీల్స్ వాళ్ళకి లైక్స్ రావాలని అట్లా చెప్తుంటారు, ఏదో విన్నవి చెప్తుంటారు. అవి నమ్మొద్దు అని కూడా చెప్పను. అలానే పూర్తిగా బ్లైండ్గా నమ్మేసి స్టూడెంట్స్ ఫోన్ చేసి టెన్షన్ పడుతూ ఉంటే పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు అనేది వాళ్ళకి ఇంకా ప్రెషర్ పెరుగుతుంటది. సో, అట్లా కాకుండా ఏం కాదు, ధైర్యంగా ఉండు, చదువుకోనుండు, మెయిన్ స్టడీ పైన ఫోకస్ చెయ్యి, మనీ విషయం ఆలోచించొద్దు అని ఎక్కువ సపోర్ట్ చేస్తే కొంచెం స్టూడెంట్స్ కూడా స్టడీ మీద ఫోకస్ చేసేది ఈజీ అవుతుంది అని అంటాను. ప్రెషర్ పెట్టకుండా కొంచెం మోటివేషన్గా మాట్లాడితే బెటర్ అంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసినట్లయితే ఓవరాల్‌గా ఇటు స్టూడెంట్స్ ఎవరున్నా మనం లీగల్‌గా వర్క్ చేసుకున్నంత వరకు ప్రాబ్లమ్ ఏమీ లేదు. అదేవిధంగా ఇండియా నుంచి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైనా కూడా మీరు ఏదైతే లీగల్ వే ఉంటుందో అంతవరకే పరిమితం అయ్యే విధంగా ఉండాలి. ఇల్లీగల్ జాబ్స్‌కి వెళ్ళే ప్రయత్నం కానీ, ఆలోచన కానీ లేకుండా వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదని వారి మాటల్లో తెలియపరచడం జరిగింది. ప్రధానంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, అనవసరంగా మీరు ఒత్తిడికి గురయ్యి, అదేవిధంగా ఇక్కడుండే పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకుండా ఉంటే బెటర్ అనేది. సో, ఇక్కడ లీగల్‌గా వాళ్ళు వచ్చారు, చదువుకుంటున్నారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం ఎవరైనా ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఏమైనా చేసినట్లయితే అలాంటివి చేయకుండా ఉండమని చెప్పడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, క్యాంపస్‌లో అఫీషియల్‌గా ఏదైతే లీగల్ వేలో జాబ్స్ ఏవైనా ఉంటే అవి చేసుకోవచ్చు. అటువంటివి ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇది వారి మాటల్లో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని మనతో పంచుకున్నారు. దిస్ ఇస్ సింహ సాక్షి యూఎస్ఏ.